అల్లూరి జిల్లా ఏజెన్సీ గిరిజన ప్రజలు వర్షాకాలంలో తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. గత నెల రోజుల నుండి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి రహదారి సౌకర్యాలు లేక గిరిజన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిత్యావసర సరుకుల కొరకు వాగులు దాటుతున్నారు. ప్రభుత్వాలు గిరిజనులు ఆశించినటువంటి అభివృద్ధి జరగడం లేనటువంటిదే ఒక ప్రధానమైనటువంటి ఆరోపణగా డిమాండ్గా ఈరోజు మేము చెప్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో చింతపల్లి మండలం అంజల్ శనివారం సంబంధించినటువంటి రోడ్డు మాకు సౌకర్యం కల్పించాలని చెప్పి దశాబ్దాలుగా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చింతపల్లి శివారు పంచాయతీ అయినటువంటి అంజల్ శనివారంలో రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి రోడ్డు సౌకర్యం లేక అనేక రకమైనటువంటి యాక్సిడెంట్లు జరిగి ప్రాణాపాయ స్థితి నుండి బయటికి వచ్చి తమ ప్రాణాలని రక్షించుకుంటున్నారే తప్ప ఆ రోడ్డు సౌకర్యం ఇప్పటికి పూర్తి కాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి రోడ్డు దరిదాపు చింతపల్లి మండలం అంజల్ శనివారం పంచాయతీకి దరిదాపు 2 కోట్లు జాజులపాలెం నుంచి అంజల్ శనివారానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఇది పంచాయతీరాజు శాఖ దీనికి పూర్తి చేయడం కోసం ప్రారంభించింది. 2 రోజులు అయింది ప్రారంభించి. ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు తమకు తెలియకుండా, మా పర్మిషన్ లేకుండా, మా అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నారని చెప్పేసి నిన్న ఫారెస్ట్ అధికారులు పోయి అడ్డంకించడం జరిగింది. అందుకోసం ఫారెస్ట్ అధికారులకి ఈ ప్రభుత్వానికి మేము అడుగుతున్నాం, హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో వేలాది ఎకరాలు ఎవరి అనుమతితో ఈ ఫారెస్ట్ అధికారులు ఇచ్చారు. ఈరోజు గిరిజనులు రోడ్డు నిర్మాణం చేసుకొని తార్ రోడ్డు వేయించుకోవాలని చెప్పేసి అనుకుంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలా? అంటే హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో లేకపోతే రకరకాలైనటువంటి ఎర్రమట్లు మైనింగ్ల పేరుతో అధికారులు వర్షంకి తాత్కాలికంగా తోరలేసినటువంటి ఈ యొక్క గంగవరం బ్రిడ్జిని రాత్రి వర్షంకి కొట్టుకుని పోయింది. ఇక నుండి మన గిరిజన ప్రజలకి తీవ్రమైన ఇబ్బందులే. ఎన్నిసార్లు మేము స్టేట్మెంట్లు ఇచ్చినా కానీ ఎటువంటి అధికారులు స్పందించడం లేదు. ఈ రోజు నుండి ఇంకా మాకు కష్టాలే ఇంకా తీరవు. ఇక నుండి ఏ నిత్య